తమిళ్లో 40% సాంస్క్రిట్ పదాలే ఉంటాయి. ఓకే. కన్నడలో 80% సాంస్క్రిట్ పదాలే ఉంటాయి. 80%. అట్లనే బెంగాల్లో కూడాను, బెంగాలీ లాంగ్వేజ్ లో కూడా ఇంచుమించుగా 80% అనేటువంటిది సాంస్క్రిట్ పదాలే ఉంటాయి. నీకు కావాలంటే నీకు ఆ లెక్క కూడా తీసి చూపిస్తా చూడు. నీకు ఎక్కడో రాసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నేను. గురుజీ 65% కన్నడలో ఉండేటువంటి పదాలన్నీ కూడాను సాంస్క్రిట్ పదాలే. ఓకే. 40% తమిళ్లో ఉండే పదాలన్నీ సంస్కృతంలో. 80% బెంగాలీ పదాలన్నీ సాంస్క్రిట్ పదాలే. ఓకే. తెలుగులో కూడా సాంస్క్రిట్ పదాలు చాలా ఉంటాయి. అందుకని సాంస్క్రిట్ లో గనక ఇప్పటికైనా కొంపలంటుకుపోయింది ఏం లేదు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా గురుజీ. 1918లో సోవియట్ రష్యాలో రివల్యూషన్ వచ్చినప్పుడు రకరకాల భాషలు ఉండే అక్కడ. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళకు ఉండేటువంటి మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ అన్ని రంగాల్లో కూడాను రష్యన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు పుస్తకాలన్నీ. అప్పుడు బోధించడం మొదలుపెట్టారు. స్కూల్స్ లో, కాలేజెస్ లో అప్పుడు పాఠాలు చెప్పడం అనేది అప్పుడు మొదలుపెట్టారు. ఓకే. రష్యన్ భాషలో, ఒకటే భాష. మనం కూడా అదే పని చేయొచ్చు. 1 సంవత్సరం పోయినంత మాత్రాన పెద్ద కష్టమేం లేదు. సాంస్క్రిట్ భాష నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. నేను కూడా నేర్చుకుందాం అనుకుంటాను, మొదలు పెట్టాను. ఆన్లైన్ క్లాసులు అంటే నేను కూడా మొదలు పెట్టాను. నాకు సాంస్క్రిట్ భాష నేర్చుకోవాలి, వేదాలు చదవాలని చాలా కోరిక. టైం ఉంటుంది, ఉండకపోవచ్చు. కొంతవరకు వేదాలకు సంబంధించిన సారాంశాలు అవి సంగతి సమాచారం కొంతవరకు తెలుసు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఇక మీదట రాజభాష అంటే సాంస్క్రిటే. మీ లోకల్ లాంగ్వేజ్ లో పిల్లలకి మాట్లాడుకోవచ్చు. మీ లోకల్ లాంగ్వేజ్ ని పోషించుకోండి. దాంట్లో పద్యాలు, నాటకాలు, సినిమాలు తీసుకోండి, తప్పులేదు. కానీ రాజభాష అనేటువంటిది సాంస్క్రిటే ఉండాలి అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి గారి వాదన. నేను 100% ఏకీభవిస్తాను. ఓకే. నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు అన్న సంగతి మొన్న ఈ మధ్యన నాకు తెలిసింది. సాంస్క్రిట్ అనేటువంటిది చైనా భాష లాంటిది కాదు అన్న సంగతి ఈ మధ్యనే తెలిసింది. ఓకే. అందుకని నేను కూడా సాంస్క్రిట్ నేర్చుకుందాం అనుకుంటున్నా. అది ఆయన వాదన. ఆయన చెప్పాడు, నాసా వాళ్ళు కూడా అదే చెప్పారు. నీకు అంతకంటే ఏం కావాలి? పొద్దున్న లేచిన మొదలు మనం అమెరికా నాసా, అమెరికా నాసా, అమెరికా నాసా అంటాగా. మన నాసా కూడా చెప్పిన తర్వాత నేర్చుకోవడానికి ప్రాబ్లం ఏంటి? 1 సంవత్సరం పాటు ఓన్లీ సాంస్క్రిట్ మాత్రమే టీచ్ చేయండి. ఎగ్జామ్స్ పెట్టండి, అవసరమైతే సర్టిఫికేషన్స్ లాంటివి కూడా చేయండి. ఓకే. మన ఇండియాలో ఉండేటువంటి ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంటెక్ కానీ, బీకామ్, బిఏ, బిఎస్సి మొత్తం కూడా సాంస్క్రిట్ లోనే చేయండి. ఏం తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలనుకునేటువంటి వాడు దాంతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాడు. లోకల్ గా ఉండేటువంటి వాడు లోకల్ భాషలో నేర్చుకుంటాడు. బట్ దేశ భాష ఏది అంటే సాంస్క్రిట్. లేకపోతే ఏమవుతుందంటే నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు హిందీ అంటారు. మన స్టాలిన్ గారు ఏమో మన నానాగోలా చేశాడు, అది చూసి మన తెలుగు వాళ్ళు చేస్తారు. ఈ బాధలన్నీ ఎందుకు? ఒకటే ఒక భాష ఉంటే కొద్దిగా. నీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో కానీ చూసావనుకో, నీకు ఇంగ్లీష్ లోనే ఉంటుంది, అది ఉంటుంది. ఇప్పుడు జర్మనీలో కానీ, ప్యారిస్ లో కానీ, ఆమ్స్టర్డామ్ లో కానీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఇంక వేరే ఏవి ఉండవు. కానీ మనకి రైల్వే బోర్డ్స్ 3 లాంగ్వేజ్లు ఉంటాయి. హైదరాబాద్ లో అయితే 4 భాషలు ఉంటాయి. హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ కూడా ఉంటుంది. ఇదే సామె చెప్తారు చూసారు, అది ఎట్లా ఉంటుంది అంటే, ఇది మన టైం అంతా కూడా నీ భాషలు నేర్చుకోవడానికి సరిపోద్ది. ఇప్పటి వరకు మనం ఏదో ఇబ్బంది పడితే పడ్డాం, 75 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా సరే సాంస్క్రిట్ నేషనల్ లాంగ్వేజ్ కింద డిక్లేర్ చేసి 1 సంవత్సరం పాటు ముందు ట్రాన్స్లేట్ చేసి పుస్తకాలన్నీ సాంస్క్రిట్ లోనే బోధనగానే జరిగితే దేశంలో ఎక్కడికి పోయినా కానీ అదే భాష ఉంటుందిగా. అంతే కదా. విజయపురంలో ఉండేవాడు లేకపోతేనేమో అమలాపురంలో ఉండేవాడు తెలుగులో మాట్లాడుకుంటాడు. 4-5 తరగతులు చదువుకున్నాడు ఎవడని ఉంటే వాడు తెలుగులో మాట్లాడుకుంటాడు. విదేశాలు వెళ్ళేటువంటి వాడు కావాలి కాబట్టి యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా వెళ్ళాలి కానీ ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఇక దేశంలో నీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన, పుస్తకాలు చదువుకున్న, కోర్టులో జడ్జిమెంట్స్ వచ్చిన అన్ని సాంస్క్రిట్ లోనే ఉంటాయి. ఇంకా ప్రాబ్లం ఏముంటది నీకు? నాకైతే ఎటువంటి ప్రాబ్లం కనిపించడంలా. నాసా వాళ్ళు చెప్పారు కాబట్టి అని చెప్పి నేను అంటలా. ఈ నాసా వాళ్ళు చెప్పింది ఎప్పుడో నాకైతే తెలియదు. సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన తర్వాత తెలిసింది. దాని తర్వాత వెతికితే నిజంగానే అది ట్రూ. నేను దీని గురించి 4-5 సంవత్సరాల కిందనే చెప్పాను. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే అనవసరంగా నేషనల్ లాంగ్వేజ్ కింద సాంస్క్రిట్ పెడితే పోతుంది కదా అని. సోవియట్ రష్యా వాళ్ళు చేశారుగా, అదే పని నువ్వు చేయొచ్చుగా. మరి చైనా వాళ్ళు ఉన్నారబ్బా. చైనా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా చైనీస్ లాంగ్వేజ్ లో నేర్చుకుంటారు. కానీ తయారు చేసిన ప్రొడక్ట్స్ మీద చైనా భాష రాస్తారు, ఇంగ్లీష్ రాస్తారు. ఏ దేశానికి వెళ్తే ఆ భాష రాస్తారు. మన భారతదేశంలోనే ఈ దరిద్రం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండదు.
ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఓకే. ఇప్పుడు తప్పులు అనేటువంటి ఏదో జరుగుతాయి బా, జరిగినప్పుడు దాన్ని ఏంటంటే రెక్టిఫై చేసుకోవడానికి ఒక మార్గం అంటూ ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటే సరిపోదు. సుబ్రహ్మణ్య స్వామి గారితో ఈ విషయంలో నేను 100% ఏకీభవిస్తాను. ఎగ్జాంపుల్ సోవియట్ రష్యా. చాలు, 3 భాషలు నేర్చుకోవాల్సిన పనే ఉంది. అప్పుడు 2 భాషలు నేర్చుకుంటే చాలు. ఒక భాషతోటైనా నువ్వు బతికేయచ్చు. నీ మాతృభాషను చంపమని చెప్పి నేను అంటలా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే బాగుంటుందని పెడితే ఈ నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం పీకి పారేశాడు. ఆయన కొడుకు మటుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఆయన మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, కానీ వేరే వాళ్ళందరూ మటుకు తెలుగు మీడియంలో చదువుకోవాలి. అంటే వీళ్ళేమో నాశనం అయిపోవాలి, వాళ్ళేమో బాగుపడాలి. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైతే కొన్నాళ్ళు పెంచిన తర్వాత ఇంగ్లీష్ భాష వచ్చిన వాడేమో ఆర్థికంగా బాగుంటాడు, ఇంగ్లీష్ భాష రానటువంటి వాడు అనగదొక్కపడతాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి అనేసి అంటే సాంస్క్రిట్ లో ఉంటే సరిపోద్ది, అందరూ ఈక్వల్ అయిపోతారుగా. ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ముస్లిం మత వ్యాప్తి భారతదేశంలో, దీని మీద సుబ్రహ్మణ్య స్వామి గారి విశ్లేషణ కావచ్చు, లేదంటే ఆయన యొక్క దీనికి సంబంధించినటువంటి ఆయనకు ఉద్దేశాలు కావచ్చు. ఆయన ముస్లిం మత వ్యాప్తి అనేటువంటి దాని గురించి మాత్రమే ఎక్కువగా ప్రస్తావించాడు. సైమల్టేనియస్ గా వేరే వాటిని గురించి కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు హిందూ మతం ఉంది, హిందూ మతంలో నుంచి బుద్ధిజం వచ్చింది, హిందూ మతంలో నుంచే గ్రేట్ గ్రాండ్ సర్దార్జీస్ వచ్చారు. సో ఈ 2 హిందూ మతానికి పిల్లల కిందనే లెక్క, ఎక్కడ తగాదాలు ఉండవు. క్రిస్టియానిటీ అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది. 200 సంవత్సరాల నుంచి మనకి క్రిస్టియానిటీ వచ్చింది, ఇంగ్లీష్ భాష వచ్చింది, అంతకుముందు లేదు. 1992వ సంవత్సరానికి వెళ్దాం మనం. గోరీ గారు భారతదేశానికి వచ్చినటువంటి టైం అది. అప్పటి వరకు చాలా సార్లు గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా భారతదేశం మీద దండయాత్రలు చేయడానికి ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. అందుకనే కదా ఇప్పుడు కూడా అంటారు కదా, ఎవడన్నా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ 4-5 సార్లు కనుక రాస్తే ఏంద్రా నీ దుంప దగ్గర నువ్వు ఎప్పుడు పాస్ అవుతారా, ఇదంతా కూడా గజనీ మహమ్మద్ దండయాత్ర లాగానే ఉంటుంది అంటారు కదా. అన్ని సార్లు 17 సార్లు చేశాడు. గోరీ మహమ్మద్ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో చిన్న చిన్న రాష్ట్రాల కింద, దేశాల కింద ఉండేవి. ఫస్ట్ వాళ్ళకి ఎంట్రీ ఎక్కడి నుంచి దొరికింది అనేసి అంటే మనం చేసినటువంటి ఒక చిన్న పొరపాటు మూలకంగా జరిగింది అది. ఆ పొరపాటు ఏంటో కూడా ప్రజలకు చెప్దాం, తెలియాలి కదా. అన్ని ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటానా అని మటుకు రాసి పెట్టుకున్నా. రాసి పెట్టుకోవడం తప్పేం లేదుగా. 1192 మహమ్మద్ గోరీ ఈయన భారతదేశానికి దండయాత్ర వచ్చినప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు ప్రధానంగా. ఎవరైనా ఒక ఆయన జయచంద్ అనేటువంటి ఒక ఆయన. ఆ జయచంద్ అనేటువంటి ఆయన అల్లుడు పృథ్వీరాజ్ చౌహాన్ అని పేరు. ఇప్పుడు కూడా పేరు పృథ్వీరాజ్ చౌహాన్ అని చాలా మంది పేర్లు ఉంటాయి. కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఆ వంశీకులు అనమాట. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి ఆయన చాలా గట్టి మనిషి అప్పుడు ఆ రోజుల్లో 1192లో. ఈయన మామగారు ఎవరు అనేసి అంటే జయచంద్. ఈ జయచంద్ ఏం చేశాడంటే ఈ మొహమ్మద్ గోరీ తోటి చేతులు కలిపాడు. కారణం ఏంటంటే అల్లుడు అంటే పడదేనికి. అందుకని ఆయన చేతులు కలిపి వీళ్ళకి ఎంత సైన్యం ఉంది, ఏ విధంగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడాను గోరీ మహమ్మద్కి చెప్పాడు. అన్నిటికంటే టాప్ సీక్రెట్ ఏం చెప్పాడు అంటే, అన్నిటికంటే టాప్ సీక్రెట్ జనరల్ గా యుద్ధ నీతి ప్రకారము సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రమే యుద్ధం మొదలవుతుంది, సూర్యాస్తమయానికల్లా ఆగిపోతుంది. ఇది యుద్ధ నీతి. 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు అందరూ కూడాను నిద్రలో ఉంటారు కాబట్టి ఆ టైంలో నువ్వు దాడి చేసి చంపే అన్నాడు. ఆడ గోరీ మహమ్మద్ అదే పని చేశాడు. ఇది యుద్ధ నీతి అన్న సంగతి వాళ్ళకి తెలియదు అప్పుడు దాకా. ఇతను ఈ జయచంద్ చెప్పడం మూలంగా వాళ్ళకి తెలిసి చంపేశారు కాబట్టి ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఢిల్లీలో వచ్చి వీళ్ళు పీఠం వేశారు. 1992 దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దాకా వీళ్ళే ఉన్నారుగా ఇంచుమించు 400 సంవత్సరాలు. 1192 అప్పటి నుంచి ఇంచుమించుగా 400 సంవత్సరాలు. అంటే మొఘలాయిలు లాస్ట్ పర్సన్ ఎవడైతే ఉన్నారో ఆ మొఘలాయి లాస్ట్ పర్సన్ ని తర్వాత బర్మా వెళ్ళిపోయాడు, ఆయన లేడు. ఇంకా మనం మిగిలిన తెలుసుకున్నాం కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఔరంగజేబు,
షాజహాను తాజ్మహల్ కట్టాడు, అక్బరు చాలా మంచివాడు, సంగతి సంవత్సరాలు ఎన్ని చదువుకున్నప్పటికీ ఎస్ గురుజీ. మధ్యలో బబ్రీ మసీదు, సంగతి సమాచారము, దేవాలయాలను కూలగొట్టి కట్టడము ఎన్ని జరిగినప్పటికీ కూడాను బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దాకా కూడాను వాళ్ళే ఉన్నారు. Okay. లాస్ట్ మొఘలాయి కింగ్ అనేటువంటి అతను, మొఘలాయి ఎంపరర్ ఎవరైతే ఉన్నాడో అతను బర్మా వెళ్ళిపోయాడు, చనిపోయాడు కూడా తర్వాత. ఇది వ్యవహారం. ఖలీఫాస్ అంటారు వాళ్ళని, అంటే ఈ గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ వీళ్ళందరినీ ఖలీఫాస్ అంటారు. Okay. ఖలీఫాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏనాటికైనా సరే మేము భారతదేశాన్ని జయిస్తాము, మా అధీనంలోకి తెచ్చుకుంటాము.